మీకు ముక్తి మోక్షం అంటే పరమాత్మ మీకేమి ఇచ్చాడు సందేశం? ముక్తి మోక్షం అంటే ఏంటండి? మోక్షం అంటే ఏంటి? నీ స్థితికి నువ్వు రావడం, నీ స్థితి నువ్వు తెలుసుకోవడం అంతే. ఎక్కడో మళ్ళీ మోక్షం లేదు, ముక్తి లేదు. అది బతికుండగానే, చనిపోయినాక మళ్ళీ అది పోయేది కాదు. ఒకటండి, మన కారు ఉంది, నువ్వు కారు పట్టుకుని హైదరాబాద్కి వెళ్తావా, పక్కన చెరువులో పడతావా, నీది ఇష్టం. కాకుండా మనసుని చూసారా, ఆ మనసు అనేది కారు. మన శరీరం అనుకోండి, ఇప్పుడు శరీరం ఉంది, ఈ శరీరాన్ని పట్టుకొని మనము దాన్ని జయించాలి. శరీరాన్ని వదిలేసినాక ముక్తి మోక్షం ఏమవుతుంది, తర్వాత ఏమైతే ఎవరికి తెలియదు. చనిపోయినాక తర్వాత తెలిసినా కూడా ఈ మళ్ళీ కోరికల మీద ఇట వస్తాం మళ్ళీ మనం. అది ఇప్పుడే బతుకుండగా నేర్చుకున్నాం అనుకోండి, నెక్స్ట్ లైఫ్ కన్నా లేకుంటే ఈ లైఫ్ కన్నా ఆ ప్రయాణం దిక్కు వెళ్తా ఉంటే నీకు చుట్టూ సహాయం వస్తూనే ఉంటది. కాకుంటే ఏంటంటే ముక్తి మోక్షం అనేది ఎవరి జీవిత లక్ష్య ప్రకారం వాళ్ళు పోతారండి. ఇప్పుడు నాకు ఇట్లా అనిపిస్తుంది, అందరికి ఇలా అవ్వాలని లేదు. కొంతమంది భక్తి మార్గం, కర్మ మార్గం వెళ్తా ఉంటారు, ఓకేనా అండి. అదేంటంటే నీ జీవిత లక్ష్యాల ప్రకారం నువ్వు పోతా ఉంటావు. అయితే ఇప్పుడు నా లక్ష్యం, నాకు నేను వచ్చిన కారణం ఏంటంటే ఇప్పుడు మోక్ష ముక్తి గురించి నేను వచ్చాను. దాని వల్ల ఏంటంటే నాకు ఆ గైడెన్స్ వస్తుంది, నాకు అవే కనిపిస్తున్నాయి మొత్తం. చెప్పా కదా, ప్రతి ఒక్క వస్తువు నాకు ఒక కాంతిలా కనబడుతుంది. సరే, మన వైజాగ్ బీచ్కి వెళ్ళానండి, చుట్టూ ఆకాశం చూస్తుంటే నిజమా ఒక స్క్రీన్ అర్థం కావట్లేదు, టీవీ స్క్రీన్ లా ఉంది. ఆ ఒక టైంలో 5:45 అనుకున్నాడు. మనుషులంతా తెల్ల దయాలా కనిపిస్తున్నారు, వీళ్ళు మనుషుల దయాలా అర్థం కావట్లేదు. నాకు షాక్ తిన్నాను నేను. అట్లా నడుస్తున్నాయి, ఇంకా పోను ఇంకా ముందుకు వెళ్ళిపోయింది. అలా నడుస్తుంది. అంటే రియాలిటీకి దగ్గరకు వస్తున్నా, అంటే నిజమేందో నాకు తెలుస్తుంది నా కళ్ళకి. ఎందుకు వస్తున్నా అంటే ఈ గుణాలు దాటుకుంటూ వెళ్తున్నానా, పసుపు తెర వెళ్ళిపోయింది, తర్వాత తెలుపు తెర జ్ఞానం, అది జ్ఞాన శక్తి అంటారు. ఆ జ్ఞాన శక్తి, ఈ జ్ఞానం నేర్చుకుంటున్నానా, రోజా వస్తూనే తెలుసుకుంటున్నా నేనేంటి, ఎటు పోవాలి, అసలు మన మార్గం ఏంటి. నేను అడిగింది అదే, అసలు నాకు వచ్చిన కష్టాల వలన ఈ జీవితం ఏంది, అసలు ఏంటి, నాకు ఇష్టమే లేదు ఈ జీవితం ఏంది, కష్టాలేంది, ఇవన్నీ బాధలేంది. చాలా అనుకున్నా అండి. ఎట్లా అంటే నాకు వచ్చిన కష్టాలకి అసలు వెళ్ళిపోదామా, వదిలేసాను అనిపించింది నా లైఫ్ నాకు. కాకుండా ఏంటంటే ఒక ధైర్యం, మళ్ళీ ఏంటంటే పిల్లలు ఆలోచించుకున్న అంటే చెప్తున్నా అండి, మళ్ళీ నాకు నేను ఫైట్ చేసుకుని ఆగానమాట. కాకుంటే నాకు ఇష్టం లేదు, ఇక ఇంకో లైఫ్ తీసుకోవాలా, మళ్ళీ కష్టాలు మళ్ళీ పడాలా, ఎందుకు నాకు అలా ఉందన్నమాట. అసలు ఎట్లా అంటే నాకు 13 years కి మీకు వీడియో ఇస్తాను, 13 years కి నాకు 93 years రానిపించింది. ఉల్టా వేసుకోండి, అంత వైరాగ్యం. అంటే అన్నీ ఉన్నాయి, ఇష్టం పోయింది. అంటే వచ్చినప్పుడు ఎట్లా వచ్చినాయో వాటి కష్టాలను పడ్డాను, ఆ డబ్బులు వచ్చినప్పుడు ఎన్ని పడ్డాను అవన్నీ అయిపోయింది. దేని మీద ఇష్టం అనేది పోదు. నువ్వు నేను ముట్టుకుందామన్నా కూడా అక్కడి నుంచి వ్యతిరేకత వస్తుంది. బంధువులు చుట్టాలను పోతాం, వాళ్ళని బహిష్కరించబడతాం మనం. ఎందుకంటే వాళ్ళు తెలియకుండా వాళ్ళు అప్పుడు దైవము ఇది నీ ప్లేస్ కాదని ఎలా కొట్టేస్తుంటారు అనమాట. అంటే చెప్తున్నా అండి, మామూలుగా కొంతమంది కొన్ని లక్షల దిశగా జన్మ తీసుకుంటారా. ఇప్పుడు అతను అది సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని చెప్పేసి జన్మ తీసుకున్నాడు, ఒక జ్ఞానం తెలుసుకుందాం అనుకున్నాడు, జన్మ తీసుకున్నాడు. లేక ఒక దొంగేదాం అనుకున్నాడు అండి, తప్పేం లేదు, దొంగేదాం అనుకుని జన్మ తీసుకున్నాడు. ఆ దిశగా వాళ్ళు వెళ్తా ఉంటే చుట్టుపక్కల లేదు ఫోర్స్ చేస్తా ఉంటారు, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, లేదు మెకానిక్ జాబ్ చేయి, లేకుంటే నువ్వు వేరే అంటే నాకు గవర్నమెంట్ జాబ్ అల్లే వెళ్ళిపో అని. మామూలు ఇంట్లో ఏంటంటే సొసైటీని చూసి వీళ్ళు ఫాలో అవుతారండి. కాకుండా మన లక్ష్యాలు మనం పుడతాయా, మన లక్ష్యాల ప్రకారం మనం పుడతాం కదా, మనకి ఇష్టం ఉండదు మళ్ళీ అది. సో దానివల్ల అంటే ఒక 2 ఆప్షన్స్ వస్తాయి. కొంతమంది లేదు నచ్చినట్టు చేయని చెప్తారు, ఇంకోరేం చెప్తారు లేదు అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి, అక్కడ అంటే నీకు మంచి సెక్యూరిటీ బాగుంటుంది, డబ్బులు ఎక్కువ వస్తాయి, గవర్నమెంట్ డాడీ నీకు వస్తే జాబ్ అట్లా వెళ్ళని చెప్తారు. అంటే నువ్వు నచ్చినది పక్క పెట్టి ఆశ పడుతున్నావు కదా. మళ్ళీ ఫస్ట్ ఒకటి వాస్తవం ఉంటది, మన చుట్టూ మీరు అబ్జర్వ్ చేయండి, వాస్తవం ఉంటది, మాయ ఉంటది. నువ్వు మాయ దగ్గరికి వెళ్తా అంటే దానికి అనంత ప్రయాణం పోతూనే ఉంటది అనమాట. ప్రయాణం అనేది ఎట్లా అంటే నువ్వు ఫస్ట్ ఏంటి నేచర్ బాగానే చెప్తుంది, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం గట్టిగా చెప్తుంది, ఫోర్త్ టైం ఈడ్చి కొడుతుంది. ఎట్లా అంటే నువ్వు ఉండే పరిస్థితి ఉండదు, అది ముళ్ళే వరకు వచ్చాల్సిందే. అక్కడ దాకా వెళ్ళినప్పుడు ఏమైతుంది అంటే ఆ బాధ అనేది ఎక్కువ, ఆ బాధలు పడతామా, ఆ బాధ పోవడానికి చాలా టైం పడుతుంది, డిప్రెషన్ లో ఆ స్టేజ్కి వస్తాం. ఫస్ట్ అర్థం కావాలి, సరే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అనుకున్నావు, ఫాదర్ గవర్నమెంట్ జాబ్ అన్నావు, ఇది పక్క పెట్టి చచ్చిపోతున్నావు. పోయినప్పుడు ఏమైతే అంటే నువ్వు కష్టపడి ఏదో ట్రై చేసినావు, చాలా హార్డ్ గా వెళ్తాం. యాక్చువల్ గా ఆ ప్రయాణం చాలా హార్డ్ గా ఉంటది, ఎందుకంటే నీ సోల్ ప్రయాణం కాదు కదా, నీకు ఇష్టం ఉండదండి. కాకుండా చుట్టు పరిస్థితులను బట్టి వెళ్తావు. వెళ్ళాక అక్కడ చుట్టు పరిస్థితి ఎలా ఉంటాయంటే నేను ఉండనియో, అక్కడ ఎండి గానీ మేనేజర్ గానీ నీ టీం ఉంటారు కదా, నీకు ఎంప్లాయీస్ ఉంటారు కదా, అక్కడ నరకం చూపించడం చూపిస్తారు. అప్పటికైనా తెలుసుకోవాలి, లేదా అర్థం కాక అట్లే ఉందని ఇంకా ప్రయత్నం చేస్తాను అనుకోండి, ఇక ఎట్లా అంటే అక్కడ సిచ్యువేషన్ అక్కడ ఉండకుండా ముళ్ళ కంపలా తయారుతుందండి, వచ్చి పడతావు. మళ్ళీ అప్పుడు నీకు నచ్చింది ఏంటో తెలుసుకొని, నీకు తెలుసు కదా ఇవన్నీ నాకు వద్దు అని. ఇంతమంది చూసా అండి, మామూలు హిస్టరీ చూస్తుంటాను, సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ చేసే వాళ్ళు మళ్ళీ సిటీలో లేకుంటే ఊర్లోకి వచ్చి వాళ్ళు నచ్చిన పని వాళ్ళు తెలుసుకుంటే హ్యాపీనెస్ గా ఉంటున్నారు. అంటే అట్లా చేయమని చెప్పట్లేదు, వాళ్ళ యొక్క లక్ష్యం ప్రకారం వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంత ఇబ్బంది అనేది ఉండదు, ఇన్ని ప్రాబ్లమ్స్ కూడా రావు. మళ్ళీ వస్తారా, వచ్చాక మళ్ళీ
ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ వెళ్తున్నాడు, ఓకే అది సాఫ్ట్వేర్ కంపెనీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అతనికి లక్ష్యం ఏందో ఆ దిశగా వెళ్ళినప్పుడు అక్కడ చుట్టూ నీకు ఫుల్ సహకారం నడుస్తూ ఉంటది. నీ లక్ష్యం అదే కాబట్టి చుట్టూ ఉన్న పుట్టే ముందండి, మన ఆత్మ పుట్టేటప్పుడు ఒక లక్ష్య ప్రకారం పుడతారు, చుట్టూ ఉన్న హెల్పింగ్ సోర్స్ ఉంటాయండి. అనుకోని ఆ ఫ్యామిలీలో పుడతాము, చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మనకి హెల్పింగ్ చేయడానికి వాళ్ళ సోల్స్ అట్లా వస్తారు. సేమ్ ఇదే విధంగా చెప్తున్నా, ఇదే ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను మీకు, ఎంప్లాయీ జాబ్ అని చెప్పేసి భార్య భర్తలు కూడా చెప్తున్నానండి. ఇప్పుడు ఒకటి చెప్తున్నా, ఇంట్లో మమ్మీ నాన్న ఇట్లా అమ్మ నా గురువులు ఒక టైంలో పేరెంట్స్ ఉంటారు, అక్కడ చెల్లెలు అన్నదమ్ములు ఉంటారు, బంధువులు. ఒక స్టేజ్ వెళ్ళినాక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు అనమాట. చాలా చెప్తున్నాను ఎగ్జాంపుల్, బయట చాలా అనేది విడిపోవడం ఇట్లాంటి జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు అమ్మాయి ఒక ఆలోచనతో వస్తుంది. అంటే చెప్తున్నా మనం ఏంటంటే కొన్ని పాఠాలు నేర్చుకోవాలి, జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చాము, కొన్ని ఆలోచనతో వస్తుంది. తను ఒక ఆలోచన ఉంటాడు అనమాట. ఆడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇవి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుందా, దాని వల్ల ఏంటంటే మెయిన్ గా అండి ఒక మనిషిలో మెయిన్ గా మనం ఎందుకు దైవాన్ని దూరంగా ఉన్నామంటే ఒక అహంకారం అనేది ఉంటదండి మనకి. నేను అహంకారం ఉంటది. అది ఎంత దూరం పట్టుకుపోతుందా అంటే చాలా దూరం పట్టుకెళ్తుంది. అంటే మనము కొన్ని ఈ గుణాలు దాటాలా, ఆ గుణాలు అహంకారం ఉంటేనే కోపం, కామం, ఆశలు అన్ని అహంకారం కిందికి వస్తాయండి. వాళ్ళు ఇంకేమని వేసుకోండి మీరు. అది ఉన్నప్పుడు అది తగ్గడానికి నీ పక్కన మీ భర్త కావచ్చు, లేకుంటే అత్తమ్మ కావచ్చు, వాళ్ళు కావాలని చేయరు. నువ్వు ఒక లెసన్ నేర్చుకోవాలి, నువ్వు నేర్చుకుంటలేవు, వాళ్ళు తెలియకుండా గొడవలు అయితే ఉంటది ప్రతి ఒక్కడ. అని చూడండి, ఒక విషయం తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోవట్లేదు కాబట్టి గొడవలు అవుతున్నాయి అక్కడ. అదేంటో తెలుసుకో. ఎంతసేపు గొడవలు అవుతున్నాయి, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, మంచిగా ఉన్న తను కూడా సడన్ గా మారిపోతాడండి. ఎందుకంటే నువ్వు ఒక విషయం నేర్చుకోవాలి, దైవం తెలియజేస్తుంది దాని ద్వారా. ఫస్ట్ మంచిగా చెప్తారు, వినకుండా హార్డ్గా అవుతుంది, అది చాలా దూరం వెళ్తుంది. అట్లా నేర్చుకున్న వరకు ఉంటది. ఒక స్టేజ్కి ఎట్లా అంటే మనం డౌన్ అయిపోతాం, జీరోకి వస్తాం, అంటే కంప్లీట్ గా లొంగిపోయే స్టేజ్కి వస్తాం. అంటే అహంకారం అనేది జీరో అవుతుందండి. ఎట్లుంటే అట్లా యాక్సెప్ట్ చేస్తామండి. ఫస్ట్ మనం కొన్ని పెట్టుకుంటాం, ఇట్లానే ఉండాలి ఇట్లా అని చెప్పేసి అనుకుంటామా, అక్కడ ఎగ్జాక్ట్ అప్పుడే బాగున్న తను వచ్చాక మారిపోతారు. సేమ్ అమ్మాయి అంతే. అంటే వాళ్ళకి ఎందుకు కూడా వాళ్ళకి ఇద్దరు ప్రేమే అండి, ఎందుకు కూడా అవుతుంది వాళ్ళకి అర్థం కాదు. ఎవరైనా చూసుకుంటే కోపం వస్తుంది. ఆడేంటంటే దేవుడు ఆడిచ్చిన ఆట, నువ్వు ఒక పాఠం నేర్చుకో. ఇప్పుడు అహంకారంపై ఎట్లున్నా పర్లే అని చెప్పి ఎట్లా యాక్సెప్ట్ చేసావని ఆటోమేటిక్ గా ఆయన కామ్ అయిపోతాడు. ఎప్పటిలా ప్రేమ వండిపోతాడు. ఆయన తెలియకుండా అని చేస్తాడు. ఆ లోపల నటరాజు ఆడిస్తా ఉంటాడు, ఆ జ్యోతి ఆడిస్తా ఉంటే నువ్వు ఆడుతా ఉంటావు. ఆయన నేర్చుకున్నాడా, తర్వాత ఈయన నేర్చుకునేది కొన్ని ఉంటాయి. ఎవరికో ఎప్పుడు నేర్చుకుంటున్నారా అండి, అయిపోతుంది. అక్కడ నేర్చుకోకుండా లేదు నీ ఇట్లే ఉంటా అన్నప్పుడు బ్రేక్ అవుతున్నాయి, సెకండ్కి వెళ్తున్నారు, సేమ్ మళ్ళీ వస్తుంది. మళ్ళీ సేమ్ అతను మంచి ఉన్నాడు కదా, మళ్ళీ లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. చేసుకున్నాక ఏమైతుంది, సేమ్ మళ్ళీ అట్లా సడన్ గా మారిపోతాడు. ఇది ఏంది మంచిగా ఉండి ఇట్లా చేసుకున్నాడు ఏందని చెప్పేసి నీకు అర్థం కాదు. ఇక అంటే నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకోకుండా పెండింగ్ పెడుతున్నావా. 10th క్లాస్ ఎగ్జామ్ రాయాల్సిందే, రాయకుండా ఊరుకోరు ఇక్కడ ఎవరు. ఎగ్జామ్ రాయి, కాకుండా నీ వల్ల కాకపోతే దేవుని హెల్ప్ అడుగు, అక్కడ కొంచెం శాంతం అయితే నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకోవాల్సిందే. పాఠం నేర్చుకో. ఏంటి నీ లోపల ఏం తక్కువ ఉంది, కోపం ఎక్కువ ఉందా తక్కువ చేసుకో, కోపం ఉందా తక్కువ చేసుకో, లేకుంటే నీకు బాగా ఆశ ఉందా తక్కువ చేసుకో. అది చెప్పడానికే దేవుడి ఒక పాఠశాల అండి భూమి. ఈ పాఠశాలకు వచ్చామా నేర్చుకుంటా ముందుకు వెళ్ళిపోవాలి. దాని ప్రకారం ఇవంతా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు మా ఫ్యామిలీలో చెప్తున్నా అండి, అంటే ఒక్కరొక గురువు లాగా, భర్తకు గురువు, భార్యకు భర్త, పిల్లలు కూడా తక్కువలేం కాదండి. వాళ్ళ ద్వారా మనం మస్తు ఓపిక నేర్చుకుంటాం. ఓపిక అనేది అది పెద్ద గుణం. ఇంకా ఓపిక ఉందనుకోండి ఆటోమేటిక్ గా అందరిని ప్రేమిస్తాము. ఓపిక ఉంది అనుకోండి మళ్ళీ ఇంకోటి మనకి ఓపికతోనే మనం చేసుకుంటే పిల్లలు కాబట్టి ఓపిక ఎక్కువ ఉంటది మనకి, మన పిల్లలు కదా అని చెప్పేసి అక్కడ దెబ్బతీస్తాం. ఎందుకంటే వీళ్ళకి ఓపిక తెప్పియాలి కదా, పిల్లలు టార్చర్ తిప్పిస్తాడు పిల్లలు చెప్పాలంటే. మనం ఎప్పుడు ఓపికతోని ఎప్పుడు ఉన్నామో ఆటోమేటిక్ గా, మా పాప గురించి చెప్తున్నా అండి, ఫుల్ అల్లరి చేసేది, ఫుల్ ఆగమామ చేసి, చుట్టూ పరిస్థితి కూడా ఆగమామ ఉండేది, కొప్పడేది, ఒకసారి చేసుకునేదాన్ని. మా పాప ఎప్పుడు చేసి కొడతామో చిన్న ఒకసారి కోపం వచ్చినప్పుడు, నాకు దాన్ని కొట్టినప్పుడు నాకు చిన్నప్పుడే నాకు రెడ్గా ఇక్కడ మొత్తం దురద వచ్చేసేది. ఎందుకు అవుతుందో నాకు అర్థం కాకపోయింది అప్పుడు యాక్చువల్ గా. తర్వాత నాకు వచ్చే సిచ్యువేషన్స్ వల్ల నాకు పిల్లలే ఇప్పుడు నాతోనే ఉన్నారు, నా పిల్లలు నాతో ఉంటున్నారు, ఉండేది వీళ్ళే, అందరు దూరం అయిపోయారు. నా పిల్లల్ని కొట్టుకుంటున్నాను. అసలు ఎందుకు కొట్టుకుంటున్నా చుట్టూ అసహనం అనమాట. నాకు హెల్పింగ్ ఎవరు లేరు, ఫుల్ వర్క్ అవుతుంది, చాలా అన్నిట్లో అసహనం ఎక్కువైపోయి చూపించుకోలేక పిల్లల మీద చూపించాను. చూపించడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒక దెబ్బేసినప్పుడు పిల్లలు కూడా మస్తు అల్లరి చేయడం ఉన్నానికంటే ఎక్కువ. అసలు ఎట్లా అంటే టెస్టింగ్ లానే ఉంటదండి. తర్వాత నాకు రియలైజ్ అయ్యి వాళ్ళు ఏమైనా అల్లరి చేయని చెప్పాలి, చేయొద్దు, కొప్పడద్దు అని చెప్పి ఫిక్స్ అయిపోయినా. అప్పటి నుంచి చేయడం బంద్ చేస్తున్నా. ఎప్పుడు అయిపోయిందా మా పాప కామ్ అయిపోయిందండి. అంటే నాకు నేను తెలుసుకోవాల్సిన లెసన్ ఓర్పుగా ఉండడము, పిల్లల్ని కొట్టద్దు, ప్రేమగా చూసుకోవాలని చెప్పేసి ఆ లెసన్ నేర్చుకున్నానా. ఆమె కామ్ అయిపోయింది. నాకే బోర్ కొడుతుంది మాట్లాడని చెప్పేసి, లేదు ఆమె నార్మల్ కూల్గా ఉంటుంది. ఏంటంటే ఇవన్నీ మనకి ఫ్యామిలీలో ఇవన్నీ నువ్వు ఎక్కడో పోయి ఏం చేయని అవసరం లేదండి. ప్రపంచాన్ని ఎక్కడ నీ ఇంటి ఫస్ట్ నీ ఫ్యామిలీ ఉందా, నీ ఫ్యామిలీనే ఒక మనిషి ఒకలా ఉంటారు.
వాళ్ళ దగ్గర నువ్వు ఏం లెసన్ నేర్చుకోవాలి, నేర్చుకోకుంటే వాళ్ళు ఆగమామే చేస్తారు. నువ్వు ఆ లెసన్ అంటే ఏం లేదు, నీ గుణాలు నువ్వు ఎక్కడ వీక్ ఉన్నావో ఆ గుణమే రిపీట్ అవుతుంటది. మిర్రర్ లాగా అనుకో, నీ లోపల ఏ లోపం ఉందో అదే బయట 10 సార్లు వస్తుంది. అద్దం లాగా అనుకోండి, నీ అద్దమే, ఈ విశ్వం ఏదో వేరే కాదు, నీ ఆలోచనలే చుట్టూ ప్రతిబింబిస్తుంటాయి అనమాట. దాన్ని పట్టుకున్నప్పుడు తెలుసుకోవాలి, అది తెలియస్తుంటది కూడా. దాటినాం అనుకోండి అక్కడ సమస్య అనేదే మాయమవుతుంది. అట్లా ఒక్క గుణాన్ని దాటుకుంటూ వెళ్ళినప్పుడు నీ లక్షణం నీకు వస్తుంది కదా. అంటే నీ గుణాలు దాటినప్పుడు ఏ కోరికలు అంటే కోరికలు ఉండద్దు అంటలేనండి. ఒక మనిషికి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే, తృప్తిగా ఉంటే ప్రశాంతంగా ఉంటాం, నిద్ర పడుతుంది. అంతకు మించి పెట్టుకుంటే నిద్ర ఉండి ప్రశాంతంగా ఉంటుంది. నీ గురించి నువ్వు ఆలోచించుకో, ఎటు ఏం తింటున్నావు, ఎటు పోతున్నావు నీకు అర్థం కాదు. అహంకారం మీద ప్రేమ తెలుసా, తృప్తి ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉంటాం. మెయిన్ ఇదే అండి, దేవుడు ఆనంద స్వరూపం. ఆనందంగా ఉంటున్నావా, ఎంత ఆనందం ఉంటుంది తెలుసా అండి. మీకు తెలియకుండా మీరు నవ్వుతుంటారు, కూర్చొని నవ్వొస్తుంటది. నాకైతే ఒకసారి బయటికి కావాలంటే ఇబ్బంది, నాకు తెలియకుండా నవ్వొస్తుంటది, ఎవరిని చూసేమనుకుంటారు అనిపిస్తుంది. అది ఎట్లా అంటే మీకు సోల్ కనెక్షన్ అయిపోతుంది. లోపల ఉన్న దైవం, పరమాత్మ, ఆత్మ అనేది అది ఆనంద స్వరూపం. నువ్వు నీ స్వరూపాన్ని దగ్గర పోతున్నావా, దానిలా అయిపోతుంటావు, ఫుల్ హ్యాపీగా ఉంటావు. ఎంత హ్యాపీ అంటే ఒకసారి ఆ హ్యాపీ ఫ్లో, ఎంత ఆనందంగా ఉంటామంటే అసలు ఆ ఆనందానికి ఆ ఆనందం ఎక్కువ ఇప్పుడు ఎప్పుడు ఆనందం ఉంటుందో నీలో ప్రేమ చిగురుస్తా ఉంటది, ప్రేమ తరంగాలు వస్తా ఉంటాయి. నువ్వు ప్రేమమూర్తి అయిపోతావు. పక్కన వాళ్ళు ఎంత చేసినా నవ్వుకుంటే మాట్లాడుతూ ఉంటావు, నవ్వుకుంటే వాళ్ళు ఎట్లున్నా స్వీకరిస్తావు. వాళ్ళు ఎట్లు చెడ్డగా ఉండని ఏమని చేయండి, వాళ్ళనే స్వీకరిస్తావు నువ్వు ఇక. ఎందుకంటే ఎవరిని ఇచ్చినా ప్రేమ వస్తా ఉంటుంది నీకు. మళ్ళీ ఇంకా సమానత్వ భావన వచ్చినప్పుడు వాళ్ళు వేరేగా నేను వేరేగా అని తెలిసిపోతుంది నీకు. తెలిసిపోయినప్పుడు వాళ్ళని ఎంత హేట్ చేయవు, అతను ఏదో నేర్చుకుని వచ్చి వాడు తెలుసుకుంటాడులే అనుకుంటావు, నీ వాళ్ళని హెల్ప్ చేసుకుంటూ వెళ్తావు. ఆ ప్రేమ అనేది మీరు ధ్యానం చేసి ఇప్పుడు ఒక స్థితికి వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్తున్నారు అనుకోండి. ఎవరన్నా మీ దగ్గరికి వచ్చారు, వారు ధ్యానం చేస్తున్నారు, మీరు ఇప్పుడు ధ్యానం ఇవన్నీ మానేసేయండి, ఇప్పుడు చెప్తాను మీకు అదే చెప్తా అండి. ఇప్పుడు చెప్పానా నేను, ఆనందమూర్తిగా ఆనందంగా అయిపోతాము, ప్రేమమూర్తిగా అయిపోతాం, తరంగాలు వస్తాయని. అంటే నీ జీవితం గురించి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, తెలుసుకుంటున్నావా? తెలుసుకోవడమే ధ్యానం. నీ జీవితాన్ని తెలుసుకుంటున్నావు రియల్ లైఫ్ లో, ఇదొక ధ్యానమే కదా. కూర్చొని పెయింటింగ్ వేస్తారు, అలా మునిగిపోతారు, అదొక ధ్యానమే కదా. కూర్చుంటే ఏం చేస్తావు, కామ్గా కూర్చుంటావు, అలా నీ లోపల లీనమవుతున్నావు. నువ్వేంటి ఒక పెయింటింగ్ వేసే టైంలో అసలు నువ్వు ఒక మనిషిని నా విషయం మర్చిపోవు, ఆ కలర్లు అంటుతుంటావు, అలా మునిగిపోతావా, ఒక ధ్యానమా? ఇప్పుడు నీ గురించి నువ్వు తెలుసుకుంటున్నావా, ఏంటి నీకు ఇవన్నీ టెన్షన్స్ ఉన్నాయి, తెలుసుకున్నావు నిజ జీవితంలో, తెలుసుకొని ఆ గుణాలన్నీ దాటుకుంటూ వస్తున్నావా, నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా, ఇదే రియల్ ధ్యానం. మీరు ధ్యానం చేసి తర్వాత ఈ స్థితిలో మారిన తర్వాత మీరు ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు ధ్యానం చేసేవాళ్ళు మీరు ధ్యానానికి ముందే అండి, ధ్యానానికి ముందు చెప్పా విశుద్ధ చక్రం వరకు నాలో ఇవి నడుస్తా ఉన్నాయి, దాని వల్లనే నాకు ఏమైతుందో కొన్ని అనంగానే వస్తున్నాయి, ఏంటి నాకు అర్థం కాకపోయేది అనమాట. దాని దగ్గర కష్టాలు కూడా వస్తుండే అనమాట. ఏంది జీవితం ఏంటి అని అడుగుతా ఉంటానా, ఇది దాటుతున్నావు అందుకే అడిగినే వస్తున్నాయి. ఇంకోటి కొన్ని దాటదే ఉంది, దానివల్ల కష్టాలు క్లియర్ వచ్చింది. ఇంకోటి అంటే ధ్యానం చేసినప్పుడు ఏమైతుంది, కామ్గా కూర్చుంటామా, చుట్టుపక్కల లొల్లు అవుతుంటాయి, వినబడుతుంటాయి, కానీ నువ్వు ఎట్లుంటావు, వింటావు, కామ్గా సాక్షిగా వింటావు, నీ కామ్గా నువ్వు ఉంటావు. సాక్షిగా ఉంటున్నావా, లేచి చేతులు కాలు ఆడిస్తున్నావు, కామ్గా వింటున్నావా అంటే మన దైవము సాక్షిగా ఉంటాడు. అంటే ఒక క్వాలిటీ దగ్గర వచ్చిందా, సాక్షిగా అబ్జర్వేషన్ వచ్చిందా, ఆ ఒక్క క్వాలిటీకి నువ్వు కనెక్ట్ అయిపోతున్నావు, నీ లోపల పరమాత్మకి కనెక్ట్ అయిపోతున్నావు. అంటే అదొక ధ్యానం చేసినప్పుడు తెలిసిపోయింది కదా, తెలిసిపోయిందా మళ్ళీ బయటికి రా, బయట ఏం చేయాలో నేర్చుకో. ఒకటే అండి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. రామాయణం ఉంది, మనకి రావణాసుడు తెలుసు, రాముడు తెలుసు. రావణాసుడు ఏంది, చాలా తపస్సులు, ఘోర తపస్సులు చేసిండు. ఆయన చేసి చాలా శక్తులు పట్టుకొని వచ్చిండు, ఎక్కడ గుహలలో ఒంటరి అడవులలో చేసుకొని వచ్చాడా. వచ్చినాక ఏమైంది, మళ్ళీ వచ్చాక మళ్ళీ సిటీలో అంటే మళ్ళీ అతను ఒక రాజ్యంలోకి వచ్చాక, అంటే బాహ్యంగా ప్రపంచానికి వచ్చాక అమ్మాయిలు అంటే సీతమ్మ వేయడము, లేకుంటే రాజ్యాధికారము, ధనము, అహంకారము అవన్నీ మళ్ళీ వచ్చేసాయా. అంటే నువ్వు కూర్చున్నప్పుడు ఏంటంటే సర్ప్రైజ్ అయిపోతాయండి. ఆ కోరికలు ఇట్లే ఉంటాయి, కాము కూర్చుంటావు, రూమ్ లాగా కూర్చుంటావు, నీకు ఏమి ఉన్నాయి గుణాలు తక్కువ తెలియదు. ఒక మనిషి పక్క ఉన్నప్పుడే నీ గుణాలు బయటపడతాయి, అంతే కదా. ద్వైతం అంటారు, ఒక మనిషి పక్కన ఉన్నప్పుడు నీ గుణాలు బయటకు వస్తాయి. అప్పుడు నీకు ఈర్ష్య వచ్చిందా, కోపం వచ్చిందా, నీకు అహంకారం అప్పుడు తెలుస్తాయి నీకు. నువ్వు కూర్చున్నప్పుడు మంచిగా అనిపిస్తావు. సో అదే విధంగా రావణాసుడు వచ్చాడు, మళ్ళీ అవన్నీ బయటకు వచ్చేసినాయి, అన్ని తపస్సువే గంగలో కలిసింది కదా. మళ్ళీ సేమ్ అవన్నీ గుణాలు వచ్చేసినా నీ పతనానికి దారి తీసింది. రాముడు ఏం చేశారు, మనకు చూపిస్తారు సినిమాలలో, అక్కడ రాముడు ఎక్కడికి వచ్చి నేను తపస్సులు చేసినా కానీ చూపారు. ఆయన గుణాలు దాటుకుంటూ వచ్చాడు లైఫ్ లో. వాళ్ళ తండ్రి చెప్పినట్టుగా విన్నాడు, రాజ్యాధికారం ఆశయం లేదు తనకి. అడవులకు వచ్చాడు, తల్లి అంటే భార్యని, తమ్ములని బాగా ప్రేమ చూసుకుంటూ వచ్చాడు. అంటే అతను గుణాలు దాటుకుంటూ వచ్చాడు ఎక్కడ అంటే ఇక్కడ లాస్ట్ గెలిచింది ఎవరు, అతను గుణాలు దాటుకుంటూ వచ్చి రావడం వల్ల అతను సత్య మార్గంలో వెళ్ళిపోయాడు. అప్పటికి సపోర్ట్ చాలా వచ్చింది.
రావణాసుడికి వచ్చింది, బ్యాడ్ సపోర్ట్ వచ్చింది, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అంటే నీ గుణాలు దాటినప్పుడు నీకు పతనమే కదా. అంటే ఈ శక్తి అంత ఎడమైంది, ఇప్పుడు తపస్సు చేసిన అంత నిర్వీర్యం అయిపోయినట్టే కదా ఇంకా. అంటే మనం నేర్చుకోవాల్సింది ఇది రియల్ లైఫ్, ఇది ఒక ధ్యానం అండి తపస్సు. ఇది తెలుస్తున్నప్పుడు నువ్వు మోక్షానికి దగ్గరగా వెళ్తున్నామని చెప్పాను. మీ స్థితి మీరు తెలుసుకొని మీలా మీరు మారడము, మీ స్థితి తెలుసుకోవాలంటే నీ జీవితంలో ధ్యానం, ఇదే ధ్యానం. ధ్యానం చేయండి, ఒక స్థితికి వచ్చాక మీకు తెలుసు, నీ ఆత్మ అని తెలిసినాక బయటకు వచ్చి చేయండి. ఇంకా అందులో ఉంటా అంటే భ్రమలలో వెళ్ళిపోతారు. ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ రోజు స్వప్నాలు వస్తాయండి. రోజు స్వప్నాల కళలు వస్తున్నాయా? ఆ ధ్యానం పడుకుంటే ధ్యానమే అనుకోండి. స్వప్నం వస్తుంది కదా, రోజు డ్రీమ్స్ వస్తున్నాయా పడుకున్నప్పుడు? అది సరిపోవట్లేదు, మళ్ళీ పొద్దుగాల కళ్ళు మూసుకుంటారు. నైటే టైం వేస్ట్ అంటే ఇదో టైం వేస్ట్ మళ్ళీ పొద్దుగాల. అంటే ఒక ప్రయాణం కొంతవరకు చేయండి. ఏం తెలుసుకోవాలా తెలుసుకొని బయటికి రావాలి, అలా కూరుకొని పోవద్దు. నువ్వు అడుగుతా ఉంటే క్వశ్చన్లు వస్తూనే ఉంటాయి ధ్యానంలో, ఎవరెవరు చెప్తూనే ఉంటారు. ఇట్లా అంటే నువ్వు కళ్ళు మూసుకొని రూమ్ లో కూర్చొని ఈ శరీరంతో ఎందుకు పుట్టాలి? ఈ జీవితం అంటే మనం పుట్టినామంటే శరీరంతో, ఇక్కడ ఫ్యామిలీలో పుట్టినామంటే కొన్ని నేర్చుకోవడానికి పుట్టాము. ఆ రూమ్ లో కూర్చొని నీ కళ్ళు మూసుకొని ఆడుతుంటే వస్తుంటాయి, అది అక్కడనే ఉంటది, ఏం మారేదేం ఉండదు అక్కడ. రియల్ గా వచ్చినప్పుడే, రియల్ వరల్డ్ లో వచ్చినప్పుడే కదా నువ్వు తెలుసుకోవాలి కదా. బాహ్య ప్రపంచంలోనే ఉండదు. నీ బాహ్య ప్రపంచంలో అంటే నీ శరీరంతో తెలుసుకుంటున్నావా, నీ శరీరంలో మార్పులు స్టార్ట్ అవుతాయి. శరీరంలో మార్పులు స్టార్ట్ అయిపోయి నీ అసలు రంగు నీ కనబడుతుంది మెల్లమెల్లిగా. నీకు చెప్పా కదా, నాకు కంది కాంతిలాగా కనిపిస్తున్నాయి, ఇట్లా సౌండ్స్ వినబడుతుంది. మరి మీకు వినబడాలి, నాకెందుకు వినబడుతుంది? అందరిని అన్నదమ్ములు అక్క చెల్లెలే, అందరం అట్లే పుట్టాం మనం. మీకు వినబడట్లేదు, మాకెందుకు వినబడుతుంది? నాకు చాలా మందికి వినబడుతున్నాయి, మీరు యూట్యూబ్ లో చూస్తున్నారు. ఎందుకు తేడా ఎక్కడ వచ్చింది? మేము పైనుంచే ఊడిపడలేదు కదా. ఏంటంటే కర్మయోగం అది అంటారు, అంటే కర్మయోగం నమ్మే వాళ్ళకి కర్మయోగం. ఇప్పుడు మనకి భగవద్గీతలో కూడా అండి కర్మయోగం అని ఉంటది, భక్తి యోగం ఉంటది, లాస్ట్ ఆత్మజ్ఞానం ఉంటది. అంటే ఎవరు ఏ మార్గంలో అర్థం కావడం కోసం వాళ్ళ కోసం కృష్ణుడు 3 రకాలుగా చెప్పిండు. ఎందుకంటే ఇది అర్థం వాళ్ళకి అర్థం కాదు, అంటే వాళ్ళు ఎందుకు అర్థం కాదంటే ఆ జన్మ ప్రకారం వాళ్ళు వెళ్తారు, ఆ జన్మ ప్రకారము వాళ్ళకి అంతే నేర్చుకోవాలి, అక్కడ నేర్చుకుంటారు. అంటే ఐడియా ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఇదే ఇంట్రెస్ట్ ఉంది, ఇట్లా వెళ్తా ఉంటారు, తప్పేం లేదు. కాకుండా అంటే లాస్ట్కి ఏంటంటే మళ్ళీ లాస్ట్ రావాల్సింది ఆత్మజ్ఞానానికి వచ్చినోడే దైవానికి తెలుసుకుని దైవంగా మారుతారు, దైవ స్థితికి వచ్చేస్తారు. నీకు ఆ దైవానికి తేడా పోయిందిగా. ఇప్పుడు నీ గుణాలు దాటుకున్నప్పుడు, అంటే దైవానికి గుణాలేం లేవు, ద్వేష ఇవన్నీ ఉన్నాయి, ప్రేమ ఒక్కటే, ప్రేమ ఆనందమూర్తి. నీ గుణాలు నీకు వచ్చాయా? అన్ని రియాలిటీ కనబడుతుందా? అన్ని రిజం తెలిసిన సాక్షిగా కాముగా ఉంటావా? ఇంకా పక్కన అయితే అర్థమవుతుంటది, కాముగా ఉంటావా? ఇంకోటి ఏంటంటే నేను దేవుడు లేదా అందరూ అడుగుతారు, దేవుడు ఉన్నట్టు కష్టాలు తీర్చాలి కదా అడుగుతుంటారు. దేవుడు నువ్వేం చేస్తున్నావు, నాకు ఇన్ని కష్టాలు వస్తుంది బిడ్డనే అని చెప్తున్నావు కదా, నువ్వేం చేస్తున్నావు అంటే ఆయనకు తెలుసు నువ్వు ఎందుకు పుట్టినావు, ఆ దిశగా వెళ్తున్నావు, వెళ్ళని నా పిల్లలు ఆ దిశగా వెళ్తున్నారు, వెళ్ళని నీ పోయి డిస్టర్బ్ చేద్దాం అనుకుంటాడు ఆయన. కాకుండా హెల్ప్ అడుగు, ఎక్కడి నుంచి హెల్ప్ వస్తుంది అని చూస్తూ పక్కనే చూస్తూ ఉంటాడండి. మన చుట్టే దేవుడు ఉంటాడు, చూస్తూ ఉంటాడు, నా పిల్లలు ఎట్లా ఆయన దారిలో బట్టుకెళ్తూనే ఉంటాడు. కాకుండా ఏంటంటే నీది నువ్వే దాటాలి అని డిస్టర్బ్ ఎందుకు చేయట్లేదు అంటే ఆయనకు తెలుసు నువ్వు ఏ లక్ష్యం ప్రకారం ఈ జీవితం తీసుకున్నావు. ఆయన మొత్తం ముందు సిక్కడి చెప్తున్నావు, వెళ్తావా? ఆయన మొత్తం సిక్కడి చెప్తాడు, నీకు వెళ్తావా? వెళ్ళవు కదా, ఇంకా అప్పుడే కూర్చుంటావు. సో నీ ప్రయాణం దాటాలి, దాని తగ్గట్టే హెల్ప్ చేసుకుంటూ వెళ్తా ఉంటాడు. అట్లా మీరు దాటుతారు. అట్లా ఇంకో జన్మ లేకుంటే ఈ జన్మలో లాస్ట్ వరకు వచ్చి ఇక్కడ చాలు, నేను తెలుసుకున్న జ్ఞానం చాలు, లెసన్స్ చాలు అన్ని దాటిపోయినా కదా, ముక్తి మార్గం మోక్షం ఇంకా దైవస్థితికి వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు ఇంకో లాస్ట్ జన్మ తీసుకుంటాం. ఆ జన్మలో మళ్ళీ విపరీతం కష్టం, మళ్ళీ జీరో పుట్టినాం అనుకోండి అండి, భూమి మీద పుట్టినాం అనుకోండి, మళ్ళీ మాయ. అంటే చిన్నప్పుడు నువ్వు నీలానే ఉంటావు. నేను చెప్తున్నాను, చిన్నప్పుడు పిల్లలు చూడండి చాలా నవ్వుకుంటా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, వాళ్ళ ఆటలో వాళ్ళు ఉంటారు, ఎవరు లేకుండా ఆడుకుంటారు, అది వాళ్ళ స్థితి. అదేంటి, అదే పరమాత్మ స్థితి. మనం కూడా అదే స్థితి నుంచి తర్వాత కొద్ది పెద్ద అయినాక పక్కన పిల్లలు బొమ్మలు ఆడుకుంటుంటారు, ఇవి డ్రెస్సులు అనుకోండి బొమ్మలు అటు వెళ్తా ఉంటారు. అంటే మాయలో పడుతున్నాం, అంతేనా? మాయలో పడుతున్నాము. చిన్నపిల్లలే కొంతమంది మా అమ్మ వాళ్ళు చెప్తుండే, సడన్ గా చూసి నవ్వుతుంటారు, భయపడి పారిపోతుంటారు, అక్కడ ఎవరు ఉండరు, ఏడుస్తుంటారు. ఎందుకు? నాకు కనిపిస్తున్నాయి చెప్పా మీకు, కొంతమందికి దేవుళ్ళు కనిపిస్తున్నారు, ఆత్మలు కనిపిస్తున్నాయి అని చెప్పా కదా మీకు. ఎందుకంటే వాళ్ళ స్థితికి దగ్గరగా, వాళ్ళకి మాయలోకం లేదు, తెలియదు ఎక్కువ, అప్పుడే పుట్టారు కదా, వాళ్ళు దేవునికి దగ్గరగా ఉన్నారు, వాళ్ళకి ఏం ఆశలు తెలియదు, జస్ట్ ఫుడ్ పెట్టి తింటారు అంతే, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉంటారు. అలాంటి టైంలో నీకు రియాలిటీ కనబడుతుంది, అక్కడ ఆత్మ వచ్చిందా దైవత వాళ్ళకి కనబడుతుంది, భయపడి పారిపోతా ఉంటారు. మీ ఎగ్జాంపుల్ చూడండి రియల్ లైఫ్ లో. మళ్ళీ పెద్ద పెరుగుతూ ఉంటే మాయలో పడతాడు, అది పక్క పెడతారు. ఇక మాయలో పడ్డప్పుడు అసలు అంటే మాయలో పడ్డప్పుడు నీలో సత్యం అనేది క్లోజ్ అయిపోతుంది, ఆ తెరలు వస్తాయి, అడ్డం వస్తాయండి. అడ్డం రావడం వల్ల నువ్వు మాయలనే గురకపోతాడు, రియాలిటీ పోతుంది మాయల. కానీ చాలా మాయలు గురక మళ్ళీ విరక్తి వైరాగ్యం వచ్చి ఇట్టే మా దేవుడిగా పట్టుకొస్తాడు. కాకుంటే ఫస్ట్ నువ్వు తెలుసుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది, ఇంత కష్టం బాధ ఉండదు, ఇంత తపన ఉండదు. వచ్చాక నీకు ఇప్పుడు చెప్పా కదా, కూర్చుంటున్నాం, మనకు ఆనందం ఎక్కువైపోయి టైంలో నవ్వుతుంటాం, కంట్రోల్ కాదు,
బాడీ సెన్సిటివ్ అయితే ఉంటది, ఎక్కువ వర్క్ చేయాలంటే చేయలేము ఎందుకు కాకుండా ఒక థాట్స్ నా పని థాట్ వస్తుంది అనుకోండి, మీకు కావాలా వచ్చి పడుతుంది, ఏమైనా అవసరం ఉందా, అదంతా మళ్ళీ నడుస్తా ఉంటది. ఎవరు వచ్చి మళ్ళీ చేయట్లేదు, ఆటోమేటిక్ గా నీకు ఆ శక్తికి పవర్ పెరుగుతా ఉంటది, కాకుండా బాడీ సెన్సిటివ్ అవుతుంది అండి. చాలా మంది మెడిటేషన్ చేస్తే అన్ని పోతే కదా ఎందుకు వస్తున్నాయి అంటారు. ఏం చెప్పాలి నాకు అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకి ఆ స్టేజ్ కి ఏంటంటే కొంతమంది ధ్యానంలో ఎందుకు దిగుతా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల దిగుతా ఉంటారు, అదొక స్టేజ్ అండి. ఈ స్టేజ్కి వచ్చే వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఎండింగ్ వరకు బాడీ సెన్సిటివ్ అవుతుంది. సెన్సిటివ్ అయిపోయి అసలు ఒకసారి చాలా శబ్దాలు కాంచి ఏమో వినపడతాయి, అన్ని కనబడుతుంటాయి, పట్టించుకోము ఇంక మనం. అలా వెళ్ళే దగ్గరలో నువ్వు అందరిని ప్రేమిస్తావు. ఎంత ప్రేమిస్తావు అంటే నీకు వాళ్ళకి తేడా ఉండదు, అందరిలో దైవాన్ని చూస్తావు. ఒక టైంలో అన్ని అద్దంలో కూర్చొని అద్దంలో చూసి మెడిటేషన్ అంటే చూసినప్పుడు నేను నాలా కనబడపోయేది, వేరే అలా కనిపించేది. తర్వాత ఏమైపోయింది, అద్దంలో ఒక టైం చెప్తున్నాను, అద్దంలో ఇప్పుడు నేను చూసే చెప్తున్నా నెక్స్ట్ లెవెల్, నాకు నేను కనబడట్లేదు, మాయం, ఆడ ఏం ఉండట్లేదు, శూన్యం ఉంటుంది ఆడ. అంతకు నీడలా కనిపించేది, నీడలా కనిపించి చుట్టూ ఒకటి కాంతి కనిపించేది. ఇప్పుడు అది కూడా పోయింది, ఏమి కనిపిస్తలేదు. అద్దంలో నేను చూసుకోవడం బంద్ చేసిన, ఎందుకంటే అట్లా చూసాడు ఏం కనబడతలేదు. ఇప్పుడు బయటకు కూడా చెప్పాను కాంతిలాగా కనిపిస్తుంది అని చెప్పానా, మా పెంతకెళ్ళి చూస్తా అండి ఇంత బిల్డింగ్ కాంతిలాగా, ఇప్పుడు ఆ బిల్డింగ్ కూడా మాయమవుతుంది అక్కడ. నేను వెళ్తున్నాను ఇంకా ఆ ఫ్లో లో వెళ్తున్నాను. అడిగాను వల్లార్ స్టోరీ, నెక్స్ట్ వల్లార్ గురించి తెలుసుకున్నాను, జీవిత చరిత్ర తెలుసుకున్నాను. నేను ఆ దేవుని అడిగాను, తండ్రి ఇప్పుడు నాకు వల్లారు ఇప్పుడు ఆయన పరమాత్మ అయిపోయింది అంటున్నారు వాళ్ళు, పరమాత్మ అయిపోయిందా లేకుంటే ఆయన ఏమనుకోవాలి ఇప్పుడు నేను అడిగాను. అడిగితే ఏం చెప్తున్నా, ఒక పెద్ద బాతు, ఒక్క ఈక పీకుతున్నాడు, ఒక ఈక పీకంగానే ఈక కింద పిల్లి ఉంది, ఇంకో పిల్లి ఉంది, మీరు ఈ పిల్లల్లాగా, ఇది నేను, ఆ వలలారు ఒక పిల్ల నువ్వు ఒక పిల్ల అని చెప్తున్నాను నాకు అట్లా. మళ్ళీ నేను పచ్చత్తర నుంచి తెలుపుకి వచ్చానా, తెలుపు నుంచి దాటిపోయా అంటే జ్ఞానం అనేది తెలుసుకుని రావాల్సిన జ్ఞానం వచ్చింది, ఆ ఫ్లో లో వెళ్ళిపోతుంది, ఇంకా ఆగ తెలియదు పోతుంది, బ్రేక్ వేస్తున్నాడు ఆగా అని చెప్పేసి. ఎందుకు అంటాడు, నువ్వు వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడానికి కాదు, వస్తున్నావా అంటే ఎట్టు వెళ్ళిపోతా నాకు తెలుసు. అది ఏంటి అంటే ఒక టైంలో చెప్పాను, అద్దంలో చూసుకుంటే నాకు నేనే కనిపిస్తలేను. ఫస్ట్ కూడా చెప్పాను, నాకు లోపల బయట ఒకటే అండి, బయట చూస్తే ఒకటి నాకు తిరుగుతా ఉంటది, ఒక జ్యోతిలా తిరుగుతుంటది, ఇంకా ఏ వస్తువుని చూస్తే రెండు కలిపి తిరుగుతా ఉంటాయి, అంటే వేరొక సోల్తో కలిసి తిరుగుతున్నట్టు మీనింగ్ ఆడ. మనుషులతో తిరగడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను ఉంటా అండి, కొంతమందితో మాట్లాడుతూ ఉంటా, అలా కనిపిస్తుంది అక్కడ నేను, వాళ్ళు చూసాను నాకు కనబడుతుంది, అలా చూస్తారా కాకుండా కన్ఫ్యూజ్, ఆడ 10 మంది ఎవరు చూసినా అర్థం కాదు. ఇప్పుడు అడుగుతాయి ఇది చూసింది ఎవరు అంటే నేనే చెప్తారు మా ఫ్రెండ్స్. ఎక్కడికంటే ఇప్పుడు నీ యొక్క స్ప్రెడ్ అయిపోతాయి, ఇంకా అందరు సమాతం అయినప్పుడు నీ ఆత్మ అది వాళ్ళు వేరు కాదన్నప్పుడు మొత్తం స్ప్రెడ్ అయిపోయి వాళ్ళ కలిసిపోయి వాళ్ళు చూసేది ఇక్కడ మీకు కనబడుతుంది, వాళ్ళ ఆకలి కనబడుతుంది, వాళ్ళ కోపం కనబడుతుంది, వాళ్ళు అనుకుంటే మనకు కనబడుతుంది. నేను కూడా వాళ్ళకు స్టేజ్ లో ఉన్నాను అనుకోండి, వాళ్ళకి నేను కనిపిస్తాను, చాలా మంది కనిపిస్తా చెప్తా ఉంటారు, నాకు అర్థమవుతుంది, ఊకుంటా. కొన్ని తెలుస్తా అంటే ఏం మాట్లాడేది ఏమి ఉండదు, తర్వాత ఇంకా కామ్ అవుతా ఉంటామండి, కామ్ అయితేనే ఉంటాము. ఆ ఫ్లో ఎట్లా పోతుంది అంటే ఇక అద్వైతం వచ్చేస్తుంది. ఇక అద్వైతంలో నాకు నా రియల్ లైఫ్ లో చూసుకుంటూ వెళ్తున్నా. అలాగే యూట్యూబ్ లో చెప్తున్నా, ఒక చెప్తారు ఎల్లంరాజు శ్రీనివాసరావు అని, చాలా బాగా చెప్తారు. ఆయన చెప్పేది నాకు కనబడతా ఉంది, నాకు ఆడ నడుస్తుంది అని చెప్పేది. ఇట్లాంటి ఫ్లో వెళ్ళిపోతుంది, దేవుడు ఆగు, బ్రేక్, ఆగాగు, స్టాప్ అని చెప్తున్నాడు. నువ్వు వచ్చావు మళ్ళీ రానప్పుడు నువ్వు వచ్చిన పని ఇదే, నాకు గుర్తు చేస్తే ఇంతమందికి ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చింది, వచ్చిన పని వచ్చావు మళ్ళీ ఆగు నువ్వు వచ్చింది చెప్పి ఎలా కన్వర్ట్ కావాలో నాకు ఎట్లా అంటే ఒక క్యాండిల్ ఇప్పిస్తాడండి. క్యాండిల్ కరుగుతా ఉంటదా, ఫస్ట్ జ్యోతి పెద్దది క్యాండిల్ ఇప్పిస్తాడు, అట్లా శరీరాన్ని కరిగించాలి, ఎట్లా టిప్స్ చెప్తా ఉంటాడు, ఎట్లా కరిగించాలి శరీరాన్ని. ఒకసారి అనిపిస్తుంది ఇట్లా అంటే వెళ్ళిపోతుందా చెయ్యి అనిపిస్తుంది. అవన్నీ ఏంటంటే ఒక మెడిటేషన్ ఇందా చెప్పేసాను అనుకో, ఇదొక ధ్యానం, నువ్వు ఎట్లా మార్చుకోవాలి. ఒకటి అంటే మనకు ఒకటి నాలెడ్జ్ తెలుస్తుంది, వంట తెలుస్తుంది, బగారా ఇట్లా చేయాలి తెలుసు మనకి నాలెడ్జ్. మన చేతితో చేస్తేనే అక్కడ ఫుడ్ తయారవుతుంది, ఓన్లీ జ్ఞానం అంటే అవ్వట్లేదు, బాడీ ఉందా బాడీతో చేస్తే తయారవుతుంది. ఇప్పుడు నాకు జ్ఞానం అంతా తెలుసు, మళ్ళీ కన్వర్ట్ అయిపోవాలి వెంటనే. ఎందుకంటే శరీరాన్ని కరిగించు అని చెప్తున్నాడు, శరీరానికి సేమ్ ది టైం దాన్ని తెలియచేయి అంటే మన మనసుకు నమ్మియాలి. మనసుకు నమ్మిస్తా ఉంటే మీ బాడీ చేంజ్ అవుతుంది. ఎట్లా ఎగ్జాంపుల్ చెప్తా అండి, టీవీలో ఒకటి హర్రర్ మూవీ వచ్చింది, చూస్తావు భయానికి మీకు చెమటలు కారుతాయి. రొమాంటిక్ మూవీ వచ్చింది, మీలో చేంజ్ వస్తుంది. అంటే మీరు చూసే అక్కడ జస్ట్ మీ మనసు చూసి అక్కడ ఎవరు లేరు, మీలో ఎప్పుడు చేంజెస్ కనబడుతున్నాయా, మీ మనసు నమ్మింది అనుకో దాని దిశగా మారుతా ఉంటది. మారినప్పుడు ఇంకా ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు కదా. వెళ్తాము, ఏం చెప్పాలి ఉండాలి కదా, చెప్పడానికి వచ్చావు నువ్వు మళ్ళీ వచ్చి రావడానికి కాదు, తెలుసుకున్నావు ఆగా బ్రేక్, నువ్వు వచ్చింది ఎందుకు అని చెప్పేసి. అట్లా మాకు సంభాషణ చాలా ఎత్తుంటది, ఇది నడుస్తూ ఉంటది. అతను మాధవి లత అని పిలుస్తూ ఉంటాడు,
మాధవ్ నన్నుకున్న లతవు నువ్వు అని చెప్తాడు అనమాట. నన్నుకున్న లతవు అని అలా నాకు ప్రేమ పిలుస్తుంటాడు. పాటలు అంటే మ్యూజిక్ శబ్దాలు వస్తుంటాయి. ఎట్లా అంటే నీ ఆత్మకు దగ్గర, అంటే నీ మనసు దగ్గర అవుతా ఉంటే ఇంకా నీకు అన్ని ఎవ్రీథింగ్ తెలిసిపోతా ఉంటదండి. ఎంత తెలిసిపోతుందా అంటే ఇప్పుడు నీ వల్ల స్టోరీ చదివినాక నాకు అర్థమైపోయింది. జ్యోతి అని, జ్యోతి ఒకటిగా, జ్యోతి తర్వాత ఏమైంది అని స్ప్రెడ్ అయిపోయిండు. అంటే నీ స్థితికి నువ్వు మారే ముందు నీ లోపల కాంతులు, దక్షిణామూర్తి చెప్తాండి నాకు ఏంటి వచ్చి నాకు దక్షిణామూర్తిని చెప్పేశాడు. ఏంటి నా గురించి చెప్పంటే ఎప్పుడైనా ఫ్లాష్ బ్యాక్ ఆగు అంటాడు చెప్పాడు. ఏంటంటే ఒకటండి, నీకు గురువు ఒకటి నిజమైన జ్ఞానం చెప్పినప్పుడు ఆ కుండలో జ్యోతి, దాని మీద చదివాను దక్షిణామూర్తి స్తోత్రంది ఏంటా అని చెప్పేసి మీకు ఫస్ట్ కూడా చెప్పాను. అద్దంలో చూసినప్పుడు ఇలా మాకు ప్రపంచం వేరేలా కనబడుతుంది, నిజం కాదు నాకు అట్లే కనిపిస్తుంది చెప్పా, మీకు చుట్టూ కాంతిలా కనబడుతున్నాయి. నెక్స్ట్ టైం ఏమవుతుంది అని అంటే వాళ్ళ యొక్క శిష్యులకి చెప్పినప్పుడు, ఆ జ్ఞానం చెప్పినప్పుడు వాళ్ళు ఎట్లాంటి జ్ఞానం వస్తుంది అంటే, కుండలో ఒక జ్యోతి పెడితే కుండకు రంధ్రాలు ఉంటే కాంతి బయటకు వస్తుందా, వచ్చేస్తుంది. నీ నిజం నువ్వు తెలిసినప్పుడు నిజం ఏంటి చెప్పాలా అండి, నిజం ఏంటి మన దేహం ఉంది, శరీరం ఉంది, ఇది నిజంగా అని తెలుస్తుంది. దానికి మీకు మీతోనే చెప్పిస్తాం. శరీరం దేనితో తయారైంది, పంచభూతాలతో తయారైంది, అంతేనా? పంచభూతాలు అంటే ఏంటి, ప్రకృతి. ప్రకృతి అంటే ఏంది, మాయాశక్తి. మాయానా అంటే శరీరం ఏంటిది, మాయానే కదా. నీకు రివీల్ అవుతుందా, అయిపోయిందా, జ్ఞానం తెలిసిందా, తెలుస్తా అంటే మార్పు వస్తుంది. ఏంటంటే చేంజెస్ జరుగుతూ ఉంటాయి, కాకుండా నువ్వు స్ట్రాంగ్ గా పట్టుకుంటా ఉంటే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇంకోటి అండి, వాటర్ స్వచ్ఛంగా ఉంటే కింద ఉన్న మొత్తం కనబడతాయి. ఇప్పుడు జ్యోతి ఉందండి, ఇప్పుడు జ్యోతి ధ్యానం అంటే అసలు ఏంటని నేను ఆలోచించడం స్టార్ట్ చేసిన. జ్యోతి ఉందండి, జ్యోతికి అడ్డం ఒక చెక్క పెట్టండి, మీకు కనబడుతుందా? గ్లాస్ పెట్టండి, మసి పూసిన గ్లాస్ పెట్టండి, జ్యోతి బయటకు వస్తుందా? ఆ మసి మలినాలు నీ లోపల ఇన్ని మలినాలు అడ్డంగా ఉన్నప్పుడు నీ లోపల ఆత్మ బయటకు ఎట్లా వస్తుంది, కాంతి రాదు కదా. ఈ మలినాలు కడుక్కుంటూ వెళ్తా ఉంటే అది ప్యూరిటీ, నీ చుట్టూ గ్లాస్, ఆ గ్లాసే పోతుంది ఇక శరీరం. ఈ జ్యోతి బయటకు వస్తుంది, లోపల కరిగిపోతుంది. నీ ఆత్మనికి బయటకు వచ్చేస్తుంది, ప్రకాశవంతం వస్తుంటది, నీ శరీరం లోపలికి వెళ్ళిపోతా ఉంటుంది. నువ్వు వేసుకున్న డ్రెస్ ఉందా లోపలికి వెళ్తుంది, అసలు బయటకు వస్తుంది, నీ రూపం నీకు కనబడుతుంది. ఎంత అంటే నీ శరీరం నీ లోపల ఆనందం కానీ ఇదంతా నీ తట్టుకోవాలంత ఉంది, మొత్తం స్ప్రెడ్ అయిపోతావు. అందరిలో నువ్వు చూసినాక నువ్వు ఇక్కడ ఎందుకుంటావు ఇంకా అంటే, ఈ బాడీ లిమిటెడ్, అన్లిమిటెడ్ అయిపోతావు. అన్లిమిటెడ్ అయిపోయినాక నీకు ఇంకా ఒక బాడీ నీకు ఆపుతుందా, నేను ఇంకా అయిపోయిందా, అదే ముక్తి మోక్షం. చాలా ఇష్టం ఉండదు ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది. వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి ఇది అవసరం అని చెప్పేది అర్థమవుతుంది. దానికి టిప్స్ చెప్తాడు, ఎలా చేయాలి. నాకు రోజు నాకు చెప్తుంటాడు, ఇలా చేయాలి, ఇట్లా ఆలోచించాలి, ఇట్లా చేయాలి. దానికో ధ్యానం లాగా చెప్తాడు అనమాట. దానికో ధ్యానం లాగానే ఇంకోటి చెప్తా, మీరు కళ్ళు మూసుకొని చేసేలా కళ్ళు తెరిచేయండి, కాంచి మీకు కొన్ని కనబడతా ఉంటాయి, నిజం తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే అండి, మామూలుగా ఇప్పుడు ఇది ఒక ధ్యానం అని చెప్పా కదా, అంటే ముక్తి మోక్ష మార్గం వెళ్ళేటప్పుడు అంటే నీ శరీరాన్ని కరిగిపించుకొని చెప్పాడా, దాని టిప్స్ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ టిప్స్ ఎలా అంటే కొన్ని అలాంటి వాళ్ళకి నీకు చెప్పగలుగుతా. ఈ వీడియోలు చెప్పలేను నేను అది కొన్ని ఓకేనా. అంటే ఎలా ఆలోచించాలి ఏంటంటే, ఇప్పుడు ఆత్మజ్ఞానంలో కూడా అంటే ఒకటి అందరు నేను చెప్పి అల్టిమేట్ అండి, మళ్ళీ స్టేజ్ ఉన్నాయి. ఈ ఫస్ట్ చేయడానికి లాస్ట్ అర్థం కాదు. అంటే ఇప్పుడు మీరు ఎల్లవరాజు శ్రీనివాసరావు గారి ఇంటర్వ్యూ వీడియోలు వింటున్నారు కదా, వారు కూడా అందరి కోసమే కదా చెప్పారు. అవునవునండి, లేదా అలాంటి వాళ్ళు వస్తేనే చెప్తానని చెప్పారు. అంటే కొన్ని ఏంటంటే కొన్ని చెప్తే ఇంతేనా సిల్లిగా అనిపిస్తాయండి. ఓకేనా, సీరియస్ గా తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ధ్యానం అంటే కళ్ళు మూసుకుని ఏముంది ఇలా అంటారు, కూర్చున్నానికి అది తెలుస్తుంది. ఇది సిల్లిగా అనిపిస్తాయి కొన్ని సిల్లిగా అనిపిస్తా అంటే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి చెప్పడానికి కరెక్ట్ ఉండదు. ఎందుకంటే అందరు ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఉండరండి. ఇప్పుడు ఆత్మజ్ఞానం కూడా కొంచెం నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటారు, పోయే మార్గం ఉంటారు. సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ వరకు వెళ్ళే వాళ్ళకి నేను అంటే నా వల్లే నాకు వాళ్ళకి కనెక్ట్ అవుతారు నేను చెప్తా. దానికి ఇప్పుడు ఈ చూడాలని ఏం లేదు, వాళ్ళ యొక్క తపనకి దైవం అన్ని కనెక్ట్ అయిపోయి ఉన్నానా ఏదో విధంగా నాకు కనెక్ట్ అయిపోతారు, లేక వీడియో చూస్తారు, కావాల్సిన కలుస్తారు అంతే. అప్పుడు చెప్పాల్సిన చెప్పుకుంటూ వెళ్తాను, ఎట్లా ఆలోచించాలి, ఎట్లా నువ్వు ఫీల్ కానీ బాడీని ఎట్లా ఫీల్ కావాలి, ఎట్లా నా అవసరమైన వాళ్ళు వస్తారు అంతే.